హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల లాగ్రాంజియన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఈ ప్రాబ్లమ్ను జనరల్గా ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ సి లాంగ్వేజ్లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ లాగ్రాంజియన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు అంటే, జనరల్గా ఉండే సిరీసెస్ అంటే లీనియర్గా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ అయ్యే ఆపరేటర్స్ మీద మాత్రం యూజ్ చేయొచ్చు. అంటే లీనియర్గా అంటే మీకు ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇలాంటి వాటికి కానీ సో ఆర్ డిక్రీజ్ అవుతున్నాయి అనుకోండి ఏదన్నా వేరియబుల్స్, వాటికి మాత్రమే మనం లాగ్రాంజియన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడికి ప్రాబ్లం అడుగుతున్నాడు, యూజింగ్ లాగ్రాంజియన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఫైండ్ ద ఎఫ్ ఆఫ్ 10 ఫ్రమ్ ద టేబుల్ గివెన్ బిలో అని అడుగుతున్నాడు. ఈ టేబుల్ మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చూసుకుందాం. సో ఇవి 5, 6, 9 అనేటి ఇయర్స్ అనుకోండి, కింద ఉండేటి పాపులేషన్ అనుకోండి ఏదైనా ఒక స్టేట్ది. సో 2005, 2006, 2009, 2011 లోపల పాపులేషన్స్ 12 lakhs, 13 lakhs, 14 lakhs, 16 lakhs అనుకోండి. సో ఇక్కడ వాడు ఏమడుగుతున్నా అంటే ఎఫ్ ఆఫ్ 10 అంటే 2010 లోపల పాపులేషన్ ఎంత ఉండొచ్చు అన్నది మీరు సింపుల్గా ఎస్టిమేట్ చేయడం కోసం ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నారు. ఏంటి? లాగ్రాంజియన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఫార్ములా కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తారో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి వై వాల్యూ లాగా మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి x0, x1, x2, x3. నెక్స్ట్ వచ్చేసరికి y0, y1, y2, y3. అంటే మనం ఫైండ్ అవుట్ చేసేది ఏదైనా సమ్ ఎక్స్ వాల్యూకు వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసే వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ చూడండి, మీరు ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తారో దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ మైనస్ x1 అంటే 6, నెక్స్ట్ ఎక్స్ మైనస్ x2 అంటే 9, నెక్స్ట్ ఎక్స్ మైనస్ x3 అంటే 11 బై పైన ఏదైతే టర్మ్ మిస్ అయిందో అంటే ఫస్ట్ టర్మ్ మిస్ అవుతుంది కింద రాయండి, x0 మైనస్ x1 సెకండ్ టర్మ్, నెక్స్ట్ x0 మైనస్ x2 అంటే థర్డ్ టర్మ్, x0 మైనస్ x3 అంటే ఫోర్త్ టర్మ్ ఇంటూ ఈ x0కి ఏదైతే ఫంక్షన్ ఉంటుందో అది మల్టిప్లై చేయండి అంటే y0. సిమిలర్గా సెకండ్ దానికి కూడా పైన ఎక్స్ టర్మ్స్ మైనస్ మిగిలిన టర్మ్స్ రాయండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో అది మిస్ చేయండి, x1 అనేది కింద రాసేయండి. నెక్స్ట్ ఈ x0కు x0, x2, x3 పైన రాసిన తర్వాత కింద x1 రాస్తాం కాబట్టి ఈ x1కు ఫంక్షన్ ఏంటిది? y1 కాబట్టి సేమ్ y1. సేమ్ సిమిలర్గా పైన ఇక్కడ x2 మిస్ అవుతుంది, కింద x2 వస్తుంది, ఇక్కడ y2 వస్తుంది. పైన సిమిలర్గా x3 మిస్ అవుతుంది, కింద x3 వస్తుంది, ఇక్కడ y3 వస్తుంది. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ ఈ ఫార్ములా లోపల సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ మీకు ఐడియా ఉంది కదా, x0, x1, x2, x3, y0, y1, y2, y3, y4. ఇక్కడ చూడండి, దాన్ని ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా కింద ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఏంటిది? ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 10 కాబట్టి 10 రాస్తున్నాను ఇక్కడ ఎఫ్ ఆఫ్ 10. నెక్స్ట్ x1 అంటే ఇక్కడ ఈ 6 వాల్యూ కాబట్టి ఇక్కడ చూడండి 6 కాబట్టి ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇంటూ x0 అనేది మళ్ళీ 10 మైనస్ 9, నెక్స్ట్ 10 మైనస్ 11 బై 5 మైనస్ 6, 5 మైనస్ 9, 5 మైనస్ 11 అంటే x0 మైనస్ x1, x0 మైనస్ x2, x0 మైనస్ x3 ఇంటూ y0 వాల్యూ 12 ఇది రాసేసి ప్లస్ మిగిలిన టర్మ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటి x1 ఇది x0 టర్మ్ అనుకోండి, ఇది x1 టర్మ్, ఇది x2 టర్మ్, ఇది x3 టర్మ్. సో అవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నేను సింప్లిఫై చేస్తున్నాను. సింప్లిఫై చేస్తే ఏదైతే వాల్యూస్ ఉంటాయో 4 ఇంటూ 1 ఇంటూ -1 బై -1 -4 -6 ఇంటూ 12, సేమ్ సిమిలర్గా 5 ఇంటూ 1 ఇంటూ -4, 1 ఇంటూ -3 ఇంటూ -5 ఇంటూ 13 ప్లస్ 5 ఇంటూ 4 -1 బై 4 ఇంటూ 3 ఇంటూ -2 ఇంటూ 14 ప్లస్ 5 ఇంటూ 4 ఇంటూ 1 బై 5 ఇంటూ 6 ఇంటూ 2 ఇంటూ 16. సో దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వచ్చే వాల్యూ చూడండి ఇక్కడ 14.6663. ఇది అంటే 14.6663 lakhs అనేది వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ దీనికంటే కొంత ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 9 తోటి కంపేర్ చేస్తే 16 తోటి కంపేర్ చేస్తే అంటే మామూలుగా 14, 16 మధ్య లోపల 10 వాల్యూ వచ్చింది. సో ఇలాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం లాగ్రాంజియన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే ఫార్ములాను అంటే ఇదే ప్రాబ్లం తీసుకొని సి లాంగ్వేజ్లో చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం.
సో ఈ లెగ్రాంజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి సంబంధించిన సీలాంగ్ ప్రోగ్రామ్ ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ చూడండి. సో హెడర్ ఫైల్స్ stdio.h math.h అనేది కంపల్సరీగా ఇస్తాం ప్రతిదానికి మ్యాథమెటికల్ ఫంక్షన్ చేసేటప్పుడు. నెక్స్ట్ మ్యాథ్స్ 10 అనేది మీరు ఎన్ని టర్మ్స్ ఇంతవరకు నేను ఒక 4 టర్మ్స్ తీసుకున్నాను x0 నుండి x3 వరకు కాబట్టి, అలా నేను 10 టర్మ్స్ తీసుకోవచ్చు కాబట్టి మ్యాథ్స్ 10 అని ఇచ్చాను. ఈ ఇంటీజర్ n,i,j అనేటివి మనం రెగ్యులర్గా లూప్ లోపల యూజ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్మ్యాక్స్ అనేది ఎక్స్ టర్మ్స్ కోసం, ఎఫ్మ్యాక్స్ అనేది వై టర్మ్స్ కోసం. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ ఏదైతే పాయింట్ కావాలో 10 కదా, అంటే ఎఫ్ ఆఫ్ పి అనేది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు ఇండైరెక్ట్గా. సో లెగ్రాంజియన్ ఫంక్షన్ ఏదైతే ఉందో మొత్తం ఆ ఫంక్షన్ కోసం ఎల్ఎఫ్ యూజ్ చేస్తున్నాను. అడిషన్ చేయడం కోసం సమ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ వచ్చేసరికి ఎక్స్పి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫార్ములా లోపల మీరు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని ఎంటర్ చేయాలన్నది దానికోసం అనేసి %d %n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కోసం n యూజ్ చేశాను. నెక్స్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ వాల్యూ అలాంగ్ వై వాల్యూస్ కాబట్టి, అంటే ఎక్స్ ఆఫ్ ఏదైతే అర్రే ఉందో ఆ అర్రే లోపల ఐ, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఐ వై వాల్యూస్ కోసం ఈ రెండు యూజ్ చేస్తున్నాను. ఆ రెండు నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ ఆ రెండు నెంబర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకు లూప్ కంటిన్యూ కావాలి కాబట్టి కింద ఏం చేస్తానంటే ఆ వాల్యూస్ ఐ బేస్డ్ వాల్యూస్ అనేవి ఫర్ లూప్లో ఇచ్చాను. స్కాన్ఎఫ్ లోపల ఒక 10 వాల్యూస్ అంటే 10 వాల్యూస్ తీసుకోవచ్చు మనం ఇండైరెక్ట్గా. అంటే ఫస్ట్ x0 y0 సిమిలర్గా తీసుకోవచ్చు. అవుట్పుట్ కూడా చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్ స్కాన్ఎఫ్ మన ఏదైతే వాల్యూ కావాలంటే ఎఫ్ ఆఫ్ 10 కావాలి కాబట్టి ఇక్కడ 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 10 వాల్యూ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 10 అంటే ఇండైరెక్ట్గా చూస్తే ఫస్ట్ నాకు ఎక్స్పీ అనేది అంటే మనం జనరల్గా అక్కడ ఎక్స్ అనుకుంటాం కదా, ఇక్కడ ఎక్స్పీ వాల్యూ అనేది అది. నెక్స్ట్ ఇక్కడ సమ్ అనే వాల్యూ ఉంది కదా, ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే సమ్ అనేది అంటే ప్రతిసారి అడిషన్ అయ్యి లాస్ట్ లోపల అడిషన్ అయ్యే వాల్యూ ఏం చేస్తున్నానంటే సమ్ తీసుకున్నాను, 0.0 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఫర్ లూప్ ఇచ్చేసాను. ఫర్ లూప్ లోపల ఫంక్షన్ డిఫాల్ట్ ఫంక్షన్ లెగ్రాంజియన్ ఫంక్షన్ డిఫాల్ట్గా 1 తీసుకుంటున్నాను. ఎందుకంటే మల్టిప్లై అయ్యేటప్పుడు మనం 0 తీసుకుంటే టోటల్గా 0 అవుతుంది కాబట్టి నేను లెగ్రాంజియన్ ఫంక్షన్ ఏదైతే బై వాల్యూస్ సమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది 1 తీసుకున్నాను. నెక్స్ట్ లూప్లోకి వెళ్తున్నాను. లూప్ లోపల ఏం చేస్తున్నాను, j = 1, j <, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకు 6 అయితే 6, 7 అయితే 7 కాబట్టి j వాల్యూ వచ్చేసరికి ఎన్నికంటే <= ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చాను. నెక్స్ట్ ఐ వాల్యూ j వాల్యూ అంటే మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే అవి కౌంట్ చేస్తున్నానో ప్రతిసారి కౌంట్ చేస్తూ ఉంటున్నాను. సో ఆ వాల్యూస్ నెక్స్ట్ ఈ వాల్యూస్ ఈక్వల్ అంటే పైన టర్మ్స్ కింద టర్మ్స్ ఈక్వల్ కాగానే ఆటోమేటిక్గా లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేయమని చెప్తున్నాను. సో అందుకోసం అనేది అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎప్పటికీ. నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది రన్ అవుతుంది. అదర్వైజ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇఫ్ అనే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి నాట్ ఈక్వల్ ఎప్పుడైతే 3 = 3 అయినప్పుడు ఇఫ్ కండిషన్ కింద ఉన్న కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఐ నాట్ ఈక్వల్ టు జే అవి రెండు ఈక్వల్గా అయినాయి అనుకోండి. ఇఫ్ ఈక్వల్గా అయితే ఏమవుతుందంటే x0 - x0 అవుతుంది ఫంక్షన్. సో అలా కేసు కాకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే x0 - x0 y0 - y0 ఇలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీద x1 - x1 x2 - ఇలాంటి ఫంక్షన్స్కి అది రన్ కావద్దు కాబట్టి ఇది రాస్తున్నాను. ఆ కండిషన్ అనేది అలా కావద్దు కాబట్టి లెగ్రాంజియన్ ఫంక్షన్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే లెగ్రాంజియన్ ఫంక్షన్ ఇంటూ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నానో ఆ వాల్యూ x మైనస్ ఇదేంటి ఇది x1 ఫస్ట్ టర్మ్ లోపల. నెక్స్ట్ ఏం చేస్తాను కింద టర్మ్ లోపల కింద టర్మ్ ఏదైతే x0 అనే టర్మ్ ఉందో దాన్ని i తోటి డిక్లేర్ చేస్తున్నాను. సో ఐని ఇంక్రీజ్ చేస్తాను ప్రతిసారి. సో xi - xj అంటే 1 టర్ము, xi అంటే 0 టర్మ్. సో అలా కింద రాశాను. ఈ లూప్ కంటిన్యూ అయితే ప్రతిసారి అడిషన్ అవుతుంది కదా. సో ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాను. నెక్స్ట్ లెగ్రాంజియన్ ఫంక్షన్ అంటే పైన వాల్యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఐ అంటే y0. సో సింపుల్గా చూసుకుంటే y0. సో ఈ ఒక్క కండిషన్కు అంటే మామూలుగా ఈ రెండు నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ ఈక్వల్ అయినప్పుడు పాసిబుల్ కాదంటే x0 - x0 నెక్స్ట్ x1 - x దానికి పాసిబుల్ కాదు, మిగతా దానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ అవుతుంది, ఇంటూ y0 అవుతుంది. ఈ మొత్తం వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఆ టర్మ్స్ అనేవి మొత్తం సమ్ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ అంటే మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేసే 14.66 ఇంత వచ్చింది కదా, ఆ టర్మ్ అనేది ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ 10 కదా. సో ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని రాస్తున్నాను. సో ఇక్కడ రాస్తున్నాను ఏంటి ఆ ఇంటర్పోలేషన్ ఏదైతే వాల్యూ ఫంక్షన్ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఆ వాల్యూ దేనికి 10 వాల్యూకు నెక్స్ట్ 14.6663 ఏదైతే ఉందో ఆ 3 వాల్యూ వస్తుంది. ఇది ప్రోగ్రామ్.
సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి కూడా చూద్దాం. సో కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ ఆల్ట్ F9. సో కంపైల్ చేశాను, కంట్రోల్ F9, మళ్ళీ కంపైల్ చేశాను. ఇంతవరకు ప్రాబ్లంకే చూద్దాం. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని ఎన్ ఎంటర్ చేస్తున్నాను. సో మనకు మొత్తం పాయింట్స్ ఎన్ వచ్చేసరికి 4 పాయింట్స్. సో ఫస్ట్ వన్ ఏంది 2005కి వచ్చేసరికి మనకు 12 lakhs, నెక్స్ట్ 6కి వచ్చేసరికి 13 lakhs, నెక్స్ట్ 9కి వచ్చేసరికి 14 lakhs, నెక్స్ట్ 11కి వచ్చేసరికి 16 lakhs. సో మనం ఫైండ్ అవుట్ చేసిన ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే రేంజ్ ఎంత అన్నాను 10 అన్నాను కాబట్టి 10 ఆల్ట్ F5 14.666 ఇది అవుట్పుట్. అంటే ఇది మనం సి లాంగ్వేజ్ లోపల ఇంటర్పోలేషన్ ఫార్ములా చేయడానికి మెథడ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.